వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు బీసీ సంఘాలతోటి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సో బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% ఏదైతే బీసీలకు సంబంధించి కులగణన చేపడతాం, అలాగే 42% రిజర్వేషన్ ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. అదే అంశం పైన కూడా ఇప్పటికీ నేను మాట మీద నిలబడ్డాను. అండ్ చాలా మంది నేను చివరి సీఎంని, బీసీలే నెక్స్ట్ సీఎం అంటే డెఫినెట్గా దానికైనా సరే ఓకే, నేను చివరి సీఎం ఉన్నా పర్లేదు, కానీ బీసీలకు న్యాయం జరగాలని చెప్పేసి కూడా వారు పదే పదే చెప్పడం అనేది కూడా జరిగింది. సో బీసీలకు సంబంధించి మరి ఈరోజు కీలక సమావేశం ప్రజాభవన్లో నిర్వహిస్తున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి మాట మీద ఎంతవరకు నిలబడతారా, నిజంగా బీసీలకి పెద్దపీట ఇస్తారా? అలాగే చాలా మంది బీసీ సంఘాలు కూడా రకరకాలుగా మాట్లాడుతున్న అంశం పైన కూడా మనం కొంతమంది బీసీ సంఘాలతోటి మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. అలాగే మరి బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత గారు కూడా పదే పదే ఆరోపిస్తున్నారు. అలాగే బీసీ కులగణన చేపట్టిన తర్వాతనే 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్స్ వెళ్ళాలని అటు కేటీఆర్, భారతీయ జనతా పార్టీ కూడా మాట్లాడుతున్నాయి. ఇదే అంశం పైన మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఒట్టే జానయ్య గారు ఉన్నారు, బీసీ సంఘ నేత. నమస్తే జానయ్య గారు. రాజు. జానయ్య గారు, ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డితో జరగబోయేటువంటి కీలక సమావేశంలో బీసీలకు నిజంగా పెద్దపీట వేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏమో మరి మాకైతే ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళు టీవీలలో చెప్పుకుంటారు బీసీ నేతలతో సమావేశం అని, మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎవరనేది తెలియదు. ఓకే, ఏమున్నా ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ అనే దాని మీద ఏదో మాట్లాడేటట్టు ఉంది. ఏం చెప్తుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎలక్షన్స్ కు వెళ్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అండి? 42% రిజర్వేషన్ వీళ్ళ చేతులు లేదు కదా. 9th షెడ్యూల్ పోవాలి కదా. 9th షెడ్యూల్ చేయాలంటే మళ్ళా బీజేపీ పార్టీ యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, అంటే వాళ్ళు ఏమంటున్నారు, బీజేపీ యాక్సెప్ట్ చేయకుండా పర్లేదు, తెలంగాణ రాష్ట్రంలో మేము మాట ఇచ్చినాం, 42% వరకు మేము తీసుకెళ్తామని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు అన్ని పార్టీలని కాంగ్రెస్ పార్టీ శాసించట్లే కదా. ఈయన బీసీకి ఇస్తే ఆయన బీసీకి వెళ్ళని లేదు కదా. అవును, బీసీలో సరైన న్యాయం జరగాలంటే అది చట్టం అమలు కావాలి. నెక్స్ట్ షెడ్యూల్ అయితేనే దానికి అవకాశం ఉంది కాబట్టి దానికి ఒక విజన్ ప్రకారం పని జరగాలి. ఆ విజన్ లేకుండా పని జరిగితే కాదు కదా. ఓకే, అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోవచ్చా? ఇక అన్ని పార్టీలు 75 ఏళ్ళ నుంచి చేస్తూనే ఉన్నాయి, ఇంకా కూడా చేసుకుంటూ వచ్చే ప్రయత్నమే చేస్తా ఉన్నాయి. బీసీలు అందరూ కొద్దిగా ఐక్యమవుతారని తెలవగానే ఇది ఒక రకమైనటువంటి కన్ఫ్యూజ్ చేసేటటువంటి సీన్. అయితే రీసెంట్ గా సీఎం రేవంత్ రెడ్డి గారు, నేను చివరి ముఖ్యమంత్రి అయినా పర్లేదు, ఓసీ సామాజిక వర్గం నుంచి నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి కాకపోయినా పర్లేదు, కానీ బీసీలకు పెద్దపీట వేయాలి, మా రాహుల్ గాంధీ గారు నాకు మాట ఇచ్చారు, నేను ఆ మాట నెరవేరుస్తున్నాను అని చెప్పేసి చాలా క్లారిటీగా చెప్పారు. అంటే బీసీలు క్లారిటీగా ఉండరు ఇప్పుడు. అరే మీరు ఇప్పటికీ మమ్మల్ని 75 ఏళ్ళ నుంచి మోసం చేస్తూనే ఉండరు. ఇక మీరు ఇప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూడా ఇవాళ తూతు మంత్రంగా కులగణన అనేది రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే కూడా దాంట్లో కూడా క్లారిటీ లేకుండా చేశారు. కాబట్టి ఇక మీ మీద మేము ఆధారపడి ఉండటం కాదు, మా ఓటు మేము వేసుకుంటాం, మమ్మల్ని మేము పరిపాలన చేసుకుంటాం అనే కాడికి వచ్చిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏంటంటే మేము చివరి ముఖ్యమంత్రి లేదు, ఎట్లాగో మనం ఓటు లేకపోతే వాళ్ళు చివరి ముఖ్యమంత్రి కదా. అవును, ఓట్లు వేయమనే కాడికి ఇక్కడ ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి ఏదో సపోర్ట్ చేస్తున్నట్టుగా రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చినట్టుగా ఇప్పుడు అదేదో 9th షెడ్యూల్ వీళ్ళ చేతిలో పెట్టినట్టుగా వాళ్ళు ఏదో సరే మాటలు చెప్తా ఉన్నారు. చూద్దాం ఏం జరుగుతుంటుందో. ఓకే అండి, సో మీకైతే క్లారిటీ అయితే ఉంది కదా 100%. నెక్స్ట్ బీసీ సంఘాలు ఏం చేయాలన్నది? బీసీలు ఎవరు ఓటాలు వేసుకోవడానికి డిసైడ్ అయి ఉండరు. వాళ్ళ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. అవును, బీసీలకు మధ్య జరుగుతుంది తప్ప బీసీల ఓటు బయటికి పోయే పరిస్థితి లేదు. ఓకే, కాబట్టి మేము ఖచ్చితంగా 2028లో ఈయన ఆయన ఎవరి మీద ఆధారపడేది లేదు. మా ఓట్లు మా వాళ్ళకి వేసుకొని మాకు మేము అధికారంలోకి రావడానికి 100% స్కోప్ వచ్చింది. వీలైతే సొంత పార్టీ కూడా పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇక అన్ని పార్టీలు అప్పుడు మా అయితే కదా, ఇంకా మేము మా ఓట్లు వేసుకోవడానికి ఇంకా మాకేమైనా పార్టీతో ఈ పార్టీలతో ఏం సంబంధం లేదు కదా. ఓకే, అంటే బీసీలకు సంబంధించి ఇప్పుడు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు అండి, సరే బీసీల ప్రకారం మాట మీద నిలబడలేదు, మీరు సొంత పార్టీ పెట్టుకునేంత దమ్ము మీకుందా అనేది నా క్వశ్చన్. మేము ఏమంటున్నాం అంటే ఓట్లన్నీ మాయ, ఇంకా మా పార్టీలతో ఏం పని. బీసీ క్యాండిడేట్ ఎక్కడ పోటీ చేసినా ఓట్లు వేసుకుంటాను మా ప్రజలు సిద్ధంగా ఉండరు. ఏ పార్టీ అయినా పర్లేదు అది. అంతే అంతే అంతే. ఇప్పుడు ఒకవేళ ఓసీ నుంచి కాంగ్రెస్, బీసీ నుంచి బీజేపీ నిలబడితే బీజేపీకి వేస్తారా? 100% కదా. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ ఎన్నికలు చూస్తా ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మల్కా కొమరయ్య గారికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మా బీసీలలో వేరే పార్టీలు ఎవరికి వెళ్ళే, మేము మల్కా కొమరయ్య గారికి సపోర్ట్ చేస్తున్నాం కదా. ఓకే, మరి అంజిరెడ్డి గారి పరిస్థితి బీజేపీ ఇక్కడ గ్రాడ్యుయేట్ చేయం కదా. ఇక్కడ మా గ్రాడ్యుయేట్ ఆయన ఉండదు హరికృష్ణ. అవును, హరికృష్ణ మా బీసీ బిడ్డ కాబట్టి హరికృష్ణ చేసుకుంటాం. ఓకే, సో మొత్తం బీసీలంతా చైతన్యం వచ్చింది.
నల్గొండ వరంగల్ ఖమ్మం వచ్చేసరికి సుందర్రాజు యాదవ్ పూల రవీందర్ వీళ్ళిద్దరికి మధ్యలో పోటీ ఉంటది. ఓకే, సో ముందే చెప్పేస్తున్నారు జాతకాలు అయితే. 100% చూస్తుంటారుగా. మార్చి 3వ తారీఖు నాడు ఏం జరుగుతుందో బీసీలలో అంటే ఈ ప్రపంచనాన్ని ఇప్పటి వరకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ గెలిస్తే అండి ఏం పరిస్థితి మీది? ఛాన్సే లేదు. ఇంకా గెలుచుడు ఎక్కడిది? గెలిస్తే ఛాన్సే లేదంటారు. గెలిస్తే అరే వాళ్ళు ఏమనుకున్నట్టు ఇప్పటి వరకు 75 ఏళ్ళ నుంచి దోపిడీ చేసినటువంటి డబ్బులతోనే మేము గెలుస్తాం అనేటటువంటి ప్రగల్భాన్ని పలుకుతా ఉన్నారు. కానీ మా ప్రజలు చైతన్యవంతులు. జానయ్య గారు, నేను చాలా క్లారిటీగా అడుగుతున్నా, ఒకవేళ ఓసీ క్యాండిడేట్ గెలిస్తే అసలు నేను క్లారిటీగా చెప్తా ఉన్నా. ఇక్కడ సగానికి పైన మేము ఉన్నాం, మాతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఆదివాసీ సోదరులంతా మాతో కలిసి. నా సవాల్ని మీరు స్వీకరించట్లేదు. ఒకవేళ ఓసీ క్యాండిడేట్ గెలిస్తే నీకు సవాల్కు ఛాన్సే లేదంటున్నా. నువ్వు స్వీకరించడం ఇంకా నీకు ఛాన్సే లేదు. నువ్వు ఆ సవాల్ చేయడానికి నీకు ఛాన్సే లేదు ఆడ. యా షూర్ అండి, 3వ తారీఖు మాట్లాడతాం జానయ్య గారు. ఓకే, ఫస్ట్ ఫోన్ మీకే చేస్తా. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. రైట్. సో ఇది అంటే రేవంత్ రెడ్డి గారు పైన మాకు విశ్వాసం లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే దానికి సంబంధించి చట్టబద్ధంగా దాని రూపకల్పన చేయాలి, కానీ ఏదో కాంగ్రెస్ పార్టీ మేము 42% ఇస్తా అంటే కుదరదు. అలాగే బీసీలందరూ చైతన్యం అయ్యారు. బీసీలను తట్టుకునే శక్తి ఇప్పుడు ఎవరికి లేదని చెప్పేసి వట్టజానయ్య గారు అంటున్నారు. మరి నిజంగా బీసీ లోపల చైతన్యం వచ్చిందా లేదా అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.